తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయంగా అత్యంత కీలక మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లు కేవలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల వైపు మళ్లుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తుకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలంటే కేసీఆర్, హరీష్ రావులను విచారించాలని సిట్ భావిస్తున్నట్లు అధికార వర్గాలలో చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ముమ్మరంగా విచారణ సాగుతోంది. అందులో భాగంగానే గులాబీ బాస్లకు ఈ నెల 29న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇదివరకే అరెస్ట్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఇతర పోలీస్ అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ట్యాపింగ్ వివరాలన్నీ ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ లో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పలువురు వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు, వారి ప్రొఫైల్స్ అన్ని స్టోర్ చేశారు. దానిపై వివరణ ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావులకు పోలీసులు నోటీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారనే వార్త రావడంతో బీఆర్ఎస్ నాయకులలో కలవరం నెలకొంది. నదీ జలాల అంశాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని వారు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తోంది అని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆధారాలు లేకుండా తాము ముందుకెళ్లడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒకవేళ కేసీఆర్ విచారణకు వస్తే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నారు, దీని వెనుక అసలు ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, దీనికి సంబంధించిన పరికరాలు ఎవరు తీసుకొచ్చారనే ప్రశ్నలకు సమాధానం రాబట్టడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు విచారించనున్నాయని అధికార వర్గాలలో టాక్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాన్ను సృష్టించబోతోందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఒకవేళ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు అందితే అది రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.